పుట్టాడు? పురాణాల్లో పుడితే పుట్టుండొచ్చు, ఇప్పుడు పుట్టడానికి వీల్లేదే. నువ్వెవడివిరా? ఏమిటా స్టైలు? గుద్దుకు చంపేస్తాను నేను. ఎవరా నువ్వు? మర్యాదగా చెప్పు. ఏ బంద గౌరమ్మట స్నానం చేస్తుందట. వీడు పెద్ద వినాయకుడు కళ. శివుణ్ణి కాదురా నీ అమ్మ మూగుణ్ణి. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే బొయ్యికి లేరేస్తాను. బాబే నాకు మండిందంటే శివుడు వినాయకుడు తల నరికినట్టు నీ తల తరిగేస్తాను, మురుక్కాలలో మురగేస్తాను. నీ అమ్మ ఏనుగు తలకైతే తెచ్చి అంటించడానికి అది పార్వతీదేవి కాదు, మామూలు మనిషి. దాన్ని నమ్ముకుంటే చచ్చూరుకుంటావురా. ఇటువంటి బొమ్మ కత్తులు మేము చూసాంలేవా? నిజంగా కత్తిరా, తపసులుగా ఉన్నది. దీంతో మనకెందుకు? చిట్టిబాబు, నా బుట్టబాబు, మళ్ళా మనకు గొడవలు ఎందుకురా? అసలే మనసు బాగుండలేదు. నన్ను లోపలికి వెళ్ళనివరా? నాయనా బుట్టబాబు, గౌరమ్మ ఆయన ఎవరనుకున్నావు నాయనా? సాక్షాత్తు మీ తండ్రి గారు. పొద్దున వేలేడు మనిషి సాయంత్రానికి బారెడలా అయ్యాడు. పుట్టడమే దారుణం, మళ్ళీ పెరగడం ఒకటే. కుండల్లో, పుట్టల్లో, చెవుల్లో, ముక్కుల్లో పుట్టిన వారందరూ ఇలాగే పెరుగుతారని మీరే కదా చెప్పారు. బాబు, తండ్రి గారికి నమస్కారం చెయ్యి. కుమారా, అసలు ఎవరు? తప్పు బాబు, తండ్రి గారిని కొరకు వచ్చినా ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకున్నాను. ఇంక పిశాచ విధవ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నన్ను పిచ్చి విధవం చేద్దాం అనుకుంటున్నావా? తెలుసుకో, వాడు కావాలో నేను కావాలో ఇప్పుడే తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు అక్కర్లేదండి, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు చెప్పు. నాకు వీడే కావాలి. నువ్వు పెళ్ళానివి కాదు, నా ప్రాణానికి గొళ్ళానివి, నా బ్రతుక్కి కళ్ళానివి. పో, వెళ్ళిపో. ఇది నా ఇల్లురా? నా పురాణం బుక్కులు నా మొహాన పారే. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నరుడా ఏమి జన్మం దేవి జీవనము. చాలా బాగా ఉండంగా తమ్ముగా ఉండంగా తండ్రి తెగ కొట్టిన ఎలిక. నా కాల కర్మంబు నా బుద్ధి చెరుపంగ నీవేమి చేతువో కొడక. ఏమిటండి మహాప్రభు, హోమగుండంలో టీ కాస్తున్నారేమిటి? ఇదే హోమగుండం, ఇదే గాడిపోయి, లేకపోతే గ్యాస్ స్టవ్ పెడతానంటే. మహాప్రభు, మరేదో ఆకాశంతో పందిరి భూదేవంతో అరుగులేస్తున్నారుగా, అదేమిటి? ఆకాశం అరుగో పందిరి, ఇదేమిటి? భూదేవి ఇదిగో అరుగు. ఆహా, మహానుభావ, మరి బంధువులేరయ్యా? బంధువులు పంచభూతాలే బంధువులయ్యా. పైగా వాడి బుద్ధి వెధవా, వాడికి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు బంధువులు వచ్చారని తెలుస్తున్నాయి ఏమన్నానా? ఏమండి, వాడు గుడ్డివాడైతే అయి ఉండొచ్చు, కానీ చెవిటివాడు మాత్రం కాదు. అందుకే కదయ్యా ఆ బాధ్యత అంతా నీ మీద పెట్టాను. పెళ్లి పందిరి హోరెత్తిపోవాలి, జనం ఉన్నట్టు, మంగళ వాయిద్యాలు ఉన్నట్టు, పిండి వంటలు చేసినట్టు అన్ని మనమే మేనేజ్ చేయాలి. హోమగుండంలో టీ కాసుకునే వెధవ్వి రేపు చితి మీద అన్నం వండుకోవని నమ్మకం ఏమిట్రా? ఓహో, ఇవన్నీ ఏమి ఉండవన్నమాట, అన్ని మేనేజ్మెంటేనా? నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. పెళ్లి కొడుకుని రమ్మనండి. అడుగునే పెళ్లి కొడుకు పంచకయ్య అనేది వస్తున్నాడు. ఆహా, ఎంత బాగుందండి పంచ కళ్యాణి గుర్రం. ఓహో, మెల్లిగా మెల్లిగా. మరి పెళ్లి కూతురేదయ్యా? వస్తుందండి. ముత్యాల పల్లికలో తీసుకురండి.
నమస్కారం బాబు గారు. నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నాయి పెళ్లి ఏర్పాట్లు? వింటుంటేనే ఇంత బాగుంది. నిజంగా నాకే కనుక కళ్ళుంటే ఇంకెంత బాగుండేదో. అవునవునవును. ఆ, జాగ్రత్త జాగ్రత్త. పెళ్లికి ఎవరెవరు వచ్చారు? అదిగో అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, కృష్ణ గారు. చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు. బాలకృష్ణ గారు వచ్చారు, బాలకృష్ణ గారు. వెంకటేష్ గారు వచ్చారు, వెంకటేష్ గారు. నాగార్జున గారు వచ్చారు, నాగార్జున గారు. వచ్చారు. తోసేస్తున్నారు. ఇంకెవరెవరు వచ్చారు? అదిగో రమ్యకృష్ణ, రమ్యకృష్ణ. అబ్బా, అబ్బా. రోజా, రోజా. రవళి, రవళి. ఆమని, ఆమని. జూహీ చావ్లా. జూహీ చావ్లా. ఎంత వైభవంగా జరుగుతుందండి పెళ్లి. మీకు కళ్ళు లేకుండా చేశాడు కదా భగవంతుడు. లేకపోతే మొన్నటికి మొన్న జయలలిత కొడుకు మెడ్రాస్లో జరిగింది, ఇవాళ ఇక్కడ మీ అమ్మాయి జరుగుతుంది. నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. ఇవిగో అక్షతలు. ఆగయు ఉన్నాయి కదా, నువ్వు అందరికి ఇచ్చేకు. మధ్యాహ్నానికి అదే పులిహార. ఇది పులిహార. ఈ అక్షంతల్ని వేడి నీళ్ళలో పోసి తిరగమూత పెడితే పసుపు ఖర్చు కూడా లేదు. బావగారు ఆ. ఈ బకరండి. ఉమ్. ఏది ఆ కర్రలో ఇవ్వండి. ఆ, దీని మీద ఒక చిన్న సంతకం పెట్టండి, ఎలా పెడతారో చూస్తా. ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం. ఆ? మీకు కళ్ళు కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు? ఇందాక అక్కడే నాగేశ్వరరావు కనిపించారు, బాలకృష్ణ గారు కనిపించారు, నాగార్జున గారు కనిపించారు, అందరూ కనిపించారు కదా. మోసం, దగ, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. కట్టిగా మంగళదోత్రాలు ఆ పంతులు గాడేడ్రా పాయపల్లిగా పారసాల సంభావన ఇవ్వలేదని నన్ను ఇంత మోసం చేస్తాడా? సేయ్ నడవే, నడవే బయటికి నడు. రా తల్లి అడుక్కుందాం. అడుక్కుంటారా? ఆ. అంటే ఇంతకు ముందేం చేసేవాళ్ళు? తండ్రి కూతుళ్ళం కలిసి కమాండ్ గా అడుక్కునేవాళ్ళం. మరి నా సంగతో నువ్వేం బాధపడగలడు? నీ బాబు మీద భరోసా పడాల్సిన అవసరమే లేదు. నీకు 2 ఇల్లు చూపిస్తాను, పెడతాను. నా కొడుకు చేత ముష్టెత్తిస్తావురా? సేయ్, నేను అందరి మామల లాంటి వాడిని కాదే. సొమ్ము రాకపోతే నిన్ను రాసి రంపాన పెట్టకపోతే నా పేరు సన్యాసే కాదు. అమ్మా 2 లక్షలు అడుగుకొచ్చి అడుగు పెట్టు, లేకపోతే కాళ్ళు టూటౌన్ ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. 3 దొంగతనాలు, 6 యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేసు. Shut up. నేను అడిగింది కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నావా? ఎస్ సార్. మీరే అనమన్నారు కదా సార్. షటప్. నా పేరు చెప్తే పశువులు వాల్పోస్టులు కూడా తినడం మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము? ఇవాళ తుడిచావా? 2 times సార్. నేను తరుటే మార్చేస్తున్నాను, తుడిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్ సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరు వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్. మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురిలో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకొస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నారు. మొహమ్మద్ ఉమ్మేస్తే తుడి చేసుకోవయ్యా. ఉమ్మే కదా, అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. గో.